మీటింగ్ టైమింగ్ 11:30 to 1:30 అన్న. అంతకు ముందు ఊరిలోకి రాకూడదని ఎక్కడ కోర్టు ఆర్డర్ లేదన్న. విలేజ్లోకి వెళ్ళడానికి ఇది కదా సార్. విలేజ్లోకి వెళ్ళకూడదని చెప్పి నాకేం ఎక్కడ రిస్ట్రిక్షన్స్ రాయలేదు. చూపించండి. విలేజ్లోకి 11:30కి వెళ్ళాలని ఎక్కడ ఉందన్న? 11:30 నుంచి 1:30 వరకు మీటింగ్ అన్న, మీటింగ్ టైమింగ్ అన్న. అది అసలు మీటింగ్ అంటేనే అదే కదా సార్. లోపల మీటింగ్ అదే అంటే విలేజ్లోకి వెళ్ళకూడదని లేదు కదా అక్కడ. విలేజ్లోకి వెళ్ళడానికే ఇచ్చిన మీటింగ్ ముందు వెళ్ళకూడదని ఏం లేదు కదా. నాకు ఒక రోజు ముందు కూడా వెళ్ళి కూర్చోవచ్చు నేను మీ ఊర్లో. దానికి నాకు అట్లే మాట రిస్ట్రిక్షన్స్ ఏముంది? అలా కాదు సార్. మామూలుగా మీటింగ్ ఇచ్చిన టైం ప్రకారం అంటే మీటింగ్కి 11:30 to 1:30 అన్న. గ్రామంలోకి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళకూడదు అని నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదన్న. దీంట్లో గుడికి అని చెప్పి రాయలేదు కదా సార్. గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా? మరి రాయలేదు కదా. కాదు కాదు అంటే గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ పెట్టాలా అని కాదు. దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ గురించే నేను పర్మిషన్ తీసుకున్నానన్న. గుడికి వెళ్ళడానికి పర్మిషన్ అడగలేదు. ఒకవేళ మీరు అది చెప్పండి, గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలని చెప్పండి, నేను నెక్స్ట్ టైం అదే తీసుకుంటాను. దీంట్లో రాయలేదు కదా సార్. అది అడిగితే కదా. ఇప్పుడు గుడికి వెళ్ళేది కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదని మీరు అంటున్నారు కదా. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పండి. డెఫినెట్ గా నేను అదే విధంగా నేను ఇంతకు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళడానికి కూడా తీసుకుంటాను. ప్రతి ప్లేస్ లోకి వెళ్ళడానికి క్లియర్ గా అడిగారు సార్ హైకోర్టు నుంచి. మీటింగ్ గురించి మాత్రమే హైకోర్టులో అడిగిందన్న, విజిట్స్ గురించి కాదన్న. ఓన్లీ మీటింగ్ గురించి మీరు మాట్లాడండి. కావాలంటే మీ లీగల్ టీమ్తో మాట్లాడండి. మీరు ఇక్కడ నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న. ముందు ఇది ఓన్లీ మీటింగ్ రిలేటెడ్ అన్న. ముందు రావద్దని కదా 11:30 ఎక్కడ ఉందన్న? ముందు రాకూడదని ఎక్కడుంది చూపించండి. ఆ టైంలోనే ముందు రాకూడదని ఎక్కడుంది చూపించండి అన్న. మీటింగ్ టైం ఇచ్చారు ఒకటి. రెండోది ముందు రాకూడదని లేదు. ముందు వచ్చి గుడి కార్యక్రమాలు చూసుకొని కనీసం మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఇవ్వాలి కదా. అందుకే అంటున్నానన్న. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలా? ఇప్పుడు దాంట్లో మెన్షన్ చేయలేదు కదా సార్. మెన్షన్ చేయాలంటే నేను అడగలేదు కదా. గుడికి వెళ్ళడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడగలేదు కదా. అక్కడ చేసే కార్యక్రమాలు ఇవ్వాలి కదా సార్. మీటింగ్ కేవలం మీటింగ్ మాత్రమే మీకు అభ్యర్థులు ఉన్నారు. కరేడ్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ కరేడ్ లో మీరు చేసే యాక్టివిటీస్ దాని గురించి ఏం యాక్టివిటీస్ అన్నా? గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? ఏదైనా కానీ గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? ఏదైనా కానీ సార్. ఎంత దారుణమో చెప్పండి అన్న. ఎవరిని కలవాలన్నా ఎంత దారుణం అన్న. కలవాలంటే దాంట్లో mention ఎంత చేసుకోవాలి అన్యాయం చెప్పండి. గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ లేదని మీరు అడుగుతున్నారు. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదంటున్నారు. దాంట్లో మెన్షన్ చేసుకోవాలి కదా సార్. అదే అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. మీరు రిటర్న్ గా ఇవ్వండి. దీంట్లో ఇంతకు ముందు నోటీస్ ఇచ్చారు నాకు. ఇక్కడ మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఇదే రిటర్న్ గా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి నేను కోర్టు నుండి తెచ్చుకుంటాను. అనేది గుడికి వెళ్ళడానికి పర్మిషన్ కాదు సార్. మరి లేదంటున్నారు కదా మీరు. ఆర్డర్లో లేదు. ఆర్డర్లో ఎందుకు ఉంటుందన్న? గుడికి వెళ్ళడానికి లేదా ఇంకోటి వెళ్ళడానికి మనుషులతో మాట్లాడడానికి పర్మిషన్లు అని నేను అడగలేదు కదా. మరి అంతే అడగాలి కదా సార్. ఏదైనా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ అడగాలన్నా? అది కాదు సార్. విలేజ్ లో ఈ మీరు యాక్టివిటీస్ ఏం చేయాలి? ఇది యాక్టివిటీ ఎందుకు? గుడికి నేను దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా? అది కాదు సార్. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా? సార్ అది మీరు అది చెప్పండి అన్న. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా చెప్పండి అన్న. కూడా ఎందుకు లేదని కదా సార్ చెప్పింది. విలేజ్ కి లేదని కాబట్టి నేను కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళే హక్కు లేదని చెప్పండి, మళ్ళీ కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటాను. ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని మీద అడిగాము సార్. గుడిలో నేను ఇష్యూ చేయడానికి కాదన్న. దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా? దానికి కోర్టు పర్మిషన్ కావాలా? ఎంత అన్యాయం చెప్పండి. మరి ఇంత ప్రశాంతకి ఇప్పుడు మీ వాళ్ళందరూ ఉన్నారు, మీ టీం ఉన్నారు, నాతో పాటు 15 మందికి మించి రాకూడదన్నారు, 6 కార్లకు మించి రాకూడదు. అవన్నీ కూడా నేను యాజ్ పర్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. గుడికి